హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల ఇళ్ళకైతే మీ ఇళ్లకు ఇవైతే తీసుకుని వచ్చి ఇస్తున్నారండి. తప్పనిసరిగా మీరు ఇవి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఏమేమి తీసుకొని వచ్చి ఇస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఫర్దర్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో అది మీరు నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మార్చి నెలకు సంబంధించినటువంటి మనకు రేషన్ పంపిణీ అనేది స్టార్ట్ చేశారండి. అయితే ఈ రేషన్ పంపిణీ నిమిత్తం మనకి ఏంటంటే, మనం రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు అనేది ఇచ్చి బయోమెట్రిక్ అనేది వేసి రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే పెన్షన్దారులు మాత్రం ఈ విధంగా చేయాల్సిన అవసరం అయితే లేదు. పెన్షన్దారులు అనగా ఎవరైతే 60 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటారో, అంటే ఎవరైతే పెన్షన్దారులు నడుస్తూ ఉంటారో, నడిచి వెళ్ళే ఓపిక ఉంటుందో అలాంటి వాళ్ళు మీరు వెళ్ళి రేషన్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మేము నడవలేము, మాకు ఓపిక లేదు అంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వారే మీ ఇంటి దగ్గరికి వచ్చి రేషన్కి సంబంధించినటువంటి రేషన్ కార్డు అనేది తీసుకొని మీ దగ్గర బయోమెట్రిక్ అనేది వేసుకొని మీకు రేషన్ అనేది స్వయంగా తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఎవరైతే 60 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉంటుందో అందరికీ కాదు, బట్ ఎవరైతే ముసలివారు, ఎక్కువగా ముసలితనం ఉండి, సో ఎవరైతే కాళ్ళు చేతులు నొప్పి మేము నడవలేము, మా యొక్క బాడీ అనేది సపోర్ట్ చేయడం లేదు అని ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారికి మాత్రమే రేషన్ అనేది ఇంటి దగ్గర వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే మేము నడవగలము, మేము రేషన్ అనేది తీసుకొని వచ్చే శక్తి మాకుంది మా ఇంటికి అని చెప్పేసి ఎవరైతే ఫీల్ అవుతున్నారో అనుకుంటున్నారో వారు మీరు వెళ్ళి రేషన్ అనేది తీసుకొని వచ్చుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే, రేషన్ అనేది చాలామంది ముసలివారు వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఏపీ ప్రభుత్వం ఈ పద్ధతిని అయితే తీసుకొచ్చారు. సో ఈ పద్ధతి ప్రకారం మీ యొక్క రేషన్ డీలర్ ఎవరైతే ఉన్నారో వారే మీ ఇంటి దగ్గరికి వచ్చి స్కానర్లో వేలిముద్ర అనేది పెట్టి వాళ్ళు బయోమెట్రిక్ తీసుకొని మీ రేషన్ అనేది ఎంత అయితే వస్తుందో ఆ రేషన్ అనేది మీకు ఒకవేళ 5 కేజీలు వస్తే కనుక 5 కేజీల రేషన్తో పాటుగా మిగిలినటువంటి ఏదైతే సరుకులు వస్తాయో మీకు ఆ సరుకులు కూడా తీసుకుని వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. Thanks for watching this video. All the best.